అటు మెదక్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, సంవత్సర కాలం అయిపోయింది. కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు మాకు సంవత్సరం పాటు ఏమనకండి అని. మరి సంవత్సరం తర్వాత అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ మీరు మెదకొచ్చిపోయినరు, ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము రాగానే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ఎన్ని వందల కోట్లైనా తెరిపిస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికిన మీరు ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద రివ్యూ చేయకపోవడం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఏమన్నారు, రేషన్ కార్డులు మేము రాగానే ఇస్తామన్నారు. మీరు వచ్చి ఏడాదాయే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఇస్తలేరు, కొత్త ఇస్తలేరు, ఇంకా ఏమి కూడా ఇస్తారో ఇవ్వరో డౌట్ వస్తుంది. ఏమన్నా మాట్లాడితే లేదు లేదు రేషన్ కార్డులు ఇస్తాం, రేషన్ బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు, సర్వే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. మరి అంతకుముందు ఏమన్నారు, మేము మొత్తం ఒక బియ్యమే ఇస్తున్నాడు కేసీఆర్, ఇంకా చాలా ఇస్తాం, చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు కేసీఆర్ గారు ఏదైతే మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల చొప్పున లిమిట్ లేకుండా ఎంతమంది ఉన్నా ఇచ్చిండ్రో, మీరు సన్న వడ్లు ఇస్తారా, దొడ్డు వడ్లు ఇస్తారా, ఆ పాలసీ ఏం చేస్తారో చేసి బియ్యం మీద లిమిట్ లేకుండా మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఆనాడు కోతలు కోసిండ్రు, ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నిట్లా కోతలే పెడుతున్నారు. కాబట్టి కోతలు కోయడం మానేసి, కోతలు చెప్పడం మానేసి మీరు పరిపూర్ణంగా ఇవ్వండి. ఏ స్కీమ్ ఇచ్చినా కూడా రైతులకు ఇస్తే కడుపు నిండా ఇవ్వండి, సాగు చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వండి, అందులో 100 రూల్స్ పెట్టకండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు రైతు భరోసా ఇవ్వాలి, తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి. మీ మెదక్కు వచ్చి మీరు ఇవాళ చర్చకు వచ్చి పోయినారు, ఇక్కడ ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సర్కార్ని డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి వాగ్దానం కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ కావచ్చు, తక్షణమే వాటి మీద కార్యాచరణ ప్రకటించాలి, ఇవ్వడం మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి మెదక్కు వచ్చి మా మీడియా మిత్రుల్ని, మెదక్ జిల్లాలో ఉండేటటువంటి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అందరినీ, మెదక్ ప్రజల్ని ముఖ్యంగా కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.